నమస్తే, నేను మమత. ఆయుర్వేదిక్ డాక్టర్ మొహమ్మద్ రఫీ షేక్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. 35 సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో అనేక రోగాలకు చికిత్స అందజేస్తున్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హలో సార్. నమస్తే సార్, మీరు ఆయుర్వేదంలోకి ఎందుకు రావాలనుకున్నారు? అంటే ఆయుర్వేదిక్ డాక్టర్ ఎందుకు అవ్వాలనుకున్నారు? యాక్చువల్గా మేము మా నాన్నగారు ఆయన స్ఫూర్తితోటి ఆయన మాకు తాత ముత్తాతల నుంచి 450 సంవత్సరాల నుంచి అనువంశికంగా ఆయుర్వేద వైద్యం చేసుకుంటూ వస్తున్నారు అన్నమాట, 4 ఫాదర్స్ నుంచి. సో మేము చిన్నప్పుడు నాన్నగారు చేసే వైద్యము చూస్తుండేవాళ్ళం. చాలామంది పేషెంట్లు వచ్చేవాళ్ళు, రకరకాల పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్లు, పక్షవాతము, కిడ్నీ ఫెయిల్యూరు, షుగరు, బీపీ, పీసీఓడి ప్రాబ్లం, పిల్లలు లేని వాళ్ళు, ఎంతోమంది పేషెంట్లు వచ్చేవాళ్ళు. మేము చిన్నప్పుడు చూస్తుంటాం. నాన్నగారు మందులు చేసేవారు, చెట్ల నుంచి చెట్లు సేకరించి. మాకు నల్లమల్ల ఫారెస్ట్ దగ్గర, గిద్దలూరు మాది యాక్చువల్లీ. సో అక్కడ ఫారెస్ట్ దగ్గర ఉన్న మూలికలు సేకరించి నాన్నగారు మెడిసిన్ చేసేవాళ్ళు. మేము కూడా కొద్దిగా హెల్ప్ చేసేవాళ్ళం కొంత వయసు పెరిగిన తర్వాత. ఆ టైంలో ఏం చేయలేదు, చాలామంది పేషెంట్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు. మన రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి మొండి రోగాలు తగ్గక ఎన్నో సంవత్సరాల నుంచి, కుష్టు వ్యాధులు కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, దీర్ఘకాలిక రోగాలు, పక్షవాతము, ఆర్థరైటిక్, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటి ఎన్నో సమస్యల కోసం వచ్చేవాళ్ళు. ఆ నాన్నగారు వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పేవాళ్ళు, వాళ్ళ మాటలు అక్కడ నేను వాళ్ళ డిస్కషన్ అబ్జర్వ్ చేసేవాడిని. వాళ్ళు చెప్పేవాళ్ళు, ఎన్నో హాస్పిటల్ తిరిగాము, ఎక్కడెక్కడ వెళ్ళాము, ప్రపంచం అంతా తిరిగి వచ్చాము, ఎక్కడ మాకు నయం కాలేదు, బాగా కావట్లేదు, మీ దగ్గర మేము విని వచ్చాము సార్ అంటే 40 days ఒక మండలం వ్యవధిలో వాళ్ళకి మందులు ఇచ్చేవారు. మండలం వ్యవధిలో మందులు ఇచ్చేవారు. ఆ మండలం 40 రోజులలో మళ్ళీ వాళ్ళు వచ్చేసారు, మాకు బాగా అయిందని చెప్పేసి వాళ్ళు వేరే పేషెంట్లను తీసుకొచ్చారు. అప్పుడు అనిపించింది, ఇప్పుడు ఎక్కడ జరగని వైద్యం మన ఇంట్లోనే జరుగుతుంది, దీన్ని కూడా నేను నేర్చుకోవాలని ఒక కోరిక ఉన్నది నా జీవితంలో. దాని ప్రకారంగా అనుసరిస్తూ, నాన్నగారిని అబ్జర్వ్ చేస్తూ, ఆయన అనువంశికంగా ఆయన ఎన్నో మందులు తయారు చేశారు. దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఆయన మా కోసము ప్రతిదీ నేర్పించారు. ఇట్లా ఈ మందులు దీన్ని వాడండి, పత్యాలు ఇలా ఉండండి, వాడితే ఎలాంటి మొండి రోగాలైనా పోతాయని చెప్పారు. సో దాన్ని ఫాలో చేస్తుంది. సార్, ఆయుర్వేదంలో చాలా మొండి వ్యాధులు ఉన్నాయి కదా, వాటికి ట్రీట్మెంట్ ఉందా? లైక్ క్యాన్సర్ కానివ్వండి. ఈ ఆయుర్వేదం అనేది ఇప్పుడుది కాదమ్మా, 10,000 సంవత్సరాల నుంచి చరకుడు, శుక్రుతల ఎంతో మంది మహా ఋషులు ఈ మూలికల మీద ప్రయోగాలు చేసి ఆ రోజులలో శస్త్రచికిత్సలు కూడా చేశారు. సూక్ష్మమైన శస్త్రచికిత్సలు కూడా చేశారు వాళ్ళు. ఎన్నో రకాలైన దీర్ఘకాలిక రోగాలకు, క్యాన్సర్ అంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్లో క్యాన్సర్ అని పిలుస్తున్నాం, దాన్ని అర్బుద అనేవాళ్ళు. క్యాన్సర్ని అర్బుద అనేవాళ్ళు. డిఎన్ఏలో ఉన్న కణాలు చెడిపోయి, ఆ చెడిపోయిన కణాలు రక్తంలో చేరి రక్తాన్ని చెరగొట్టి, అది మాంసంలో చేరి మాంసాన్ని చెరగొట్టేసి ఒక ముద్దలాగా మారుతుంది. అందుకని క్యాన్సర్కు బాలాకారం ఉండదు, గుబ్బలుగా ఉంటుంది. లక్ష్మణ్ పళ్ళు మీరు చూసారు లేదు, లక్ష్మణ్ పళ్ళు ఎలా ఉంటుంది, సేమ్ క్యాన్సర్ లోపల బాడీలో ఎలా ఉంటుందో సేమ్ లక్ష్మణ్ పళ్ళు కూడా అలాగే ఉంటుంది. అందుకని క్యాన్సర్ వ్యాధి ఉన్న వాళ్ళు చాలామంది లక్ష్మణ్ పళ్ళు వాడి వాటి ఆకుల కషాయాలు, ఫ్రూట్ తినడం వల్ల క్యాన్సర్ని నియంత్రించుకోగలిగారు. సో ఇలా క్యాన్సరు, పక్షవాతం అయితే నా దగ్గరికి వచ్చిన 24 గంటల లోపల వస్తే, బ్రెయిన్ స్ట్రోక్ కానీ పక్షవాతం కానీ 24 గంటల లోపల వస్తుంది నా దగ్గరికి. వితిన్ సెకండ్స్, నిమిషాలు కూడా కాదు, సెకండ్స్లో మాట వస్తుంది, కాల్ వస్తుంది, చేస్తుంది, మంచి నార్మల్ అయిపోతాడు. దాని తర్వాత బ్రెయిన్లో క్లాటింగ్ తగ్గడానికి ఒక మంత్ కోర్స్ ఇస్తాము. ఆ కోర్సు అన్న తర్వాత మళ్ళీ జీవితంలో పక్షవాతం రాకుండా ఆ గుణాన్ని తీసేస్తాం. ముందు తీయాల్సిన లక్షణాన్ని, జబ్బు రావడానికి కారణం ఏంటి, దాని లక్షణం ఏంటి, ఆ లక్షణాన్ని తీసేయాలి. మన మామూలుగా పక్షవాతం ఏదో మంది ఇచ్చామో అయిపోయిందే కాదు, గుణాన్ని తీసేయాలి మేము. అలా కిడ్నీ ఫెయిల్యూరు, పీసీఓడి ప్రాబ్లం, పిల్లలు లేని వాళ్ళు, థైరాయిడ్, ఆర్థరైటిక్, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళలో గుజ్జు జరిగిపోయింది, నడవలేరు, కాళ్ళు వంకలు పోయింటాయి, కాళ్ళు చక్కగా వస్తాయి, ఆ గుజ్జు పెరుగుతాయి, ఆ నొప్పులు అనేదే ఉండవు. ఇలాంటి ఎన్నో రకాలైన దీర్ఘకాలిక రోగాలను మేము నయం చేసి వస్తున్నాం. వేలల్లో కాదు, లక్షలలో మేము చేసాం. సార్, పక్షవాతం అని చెప్తూ ఉంటారు కదా, దాన్ని పెరాలసిస్ అని కూడా అంటాం. అంటే ఇనిషియల్ గా పేషెంట్ కి ఎలా తెలుస్తుంది, అంటే పెరాలసిస్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నామని లక్షణాలు ఎలా ఉంటాయి? పక్షవాతం అనేది, పక్షవాతము, బ్రెయిన్ స్ట్రోక్ రకరకాలుగా అంటారు. అవి మామూలుగా బ్రెయిన్లో క్లాటింగ్ కావడం వల్ల, రక్తం అనేది గడ్డగట్టడం వల్ల కొందరికి అదొక రకమైన కారణం చేత వస్తుంది. ఇంకో కారణం ఏంటంటే బ్రెయిన్లో నరాలు చిట్లిపోవడం వల్ల, చిట్లడం వల్ల పక్షవాతం వస్తుంది. ఈ లక్షణాలు అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటి దగ్గరికి వెళ్తాం, మన ఇంటికి వెళ్ళిన తర్వాత గేట్కి వాకిలేసి ఉంటుంది. మనం ఏం చేస్తాం, బైక్, కారు హారన్ కొడతాం, ఎందుకు, నేను వచ్చాను గేట్ తీయమని చెప్పేసి. అలాగనే పక్షవాతం ఏ జబ్బు వచ్చే ముందు అయినా కూడా మనకు సింటమ్స్ చూపిస్తుంది. ఇప్పుడు పక్షవాతం వచ్చినప్పుడు ఒక వ్యాధి ఒక వ్యక్తికి వస్తుందంటే 1 నెల నుంచో 2 నెలల నుంచో తల బరువు అనిపించడము,
చేతులు ఎటుపక్క అయితే మనకు ఎఫెక్టెడ్ అవుతుందో ముందుకు, ఆ టైంలో చేతులు గుంజడము, చేతులు బరువు ఎక్కడము, ఆ కాళ్ళు చేయి కూడా సరిగా లేపలేకపోవడం, బరువు ఎత్తలేకపోవడం, ఇలాంటి సింటమ్స్ ఉంటాయి మనకు. కానీ మనం ఏమనుకుంటాం, ఏదోలే మనం అలసిపోయినాం కదా, ఏదో కామన్గా అలసిపోయినాము, ఏదో వర్క్ ప్రెజర్ వల్ల జరిగింది అనుకొని మనం దాన్ని లైట్ తీసుకున్నాం. కానీ అలాంటి వచ్చినప్పుడు, ఆ విధమైన మనకు సింటమ్స్ కనిపించినప్పుడు మనం దగ్గరలో ఉన్న ఆయుర్వేద డాక్టర్లు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అక్కడికి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి. బీపీ చెక్ చేయించుకోవాలి, బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి, తర్వాత బాడీ బ్రెయిన్లో ఎంఆర్ఐ స్కాన్ కూడా చేసుకోవచ్చు. దానివల్ల మనకు క్లాటింగ్స్ ఏమైనా ఉంటాయని తెలిసిపోతాయి. మనము దగ్గరలో ఉన్న ఒక వైద్యుని సంప్రదించినప్పుడు, ఆయుర్వేదిక్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, సంప్రదించినప్పుడు వాళ్ళ సలహాల మేరకు మనము మందులు వాడితే ఈ పక్షవాతం రాకుండా మనం ముందే నియంత్రించుకోవచ్చు. పక్షవాతం వచ్చిన తర్వాత ఈ ముఖ్యంగా ఇప్పుడు పక్షవాతం రావడానికి కారణాలు, మెయిన్ కారణం ఏంటి? ఓవర్ టెన్షన్, ఫుడ్, మన డైట్ సిస్టమ్ మారిపోయింది. ఒక 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు వెనక్కి మనము వెళ్తే అక్కడ ఉన్న ఆ రోజులలో పక్షవాతం వచ్చిందంటే ఒక జిల్లాలోనో ఒక మండలంలో ఎవరో ఒకరికి వచ్చేవాది. కొందరు చూసేవాళ్ళు పక్షవాతం ఎలా ఉంటుంది, పక్షవాతం వస్తే ఆ వ్యక్తి ఎలా ఉంటుందని. ఈరోజు ప్రతి ఇంట్లో ఒక పక్షవాతం కేసు. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ నేను చూస్తున్నాను, మామూలుగా కొందరికి ఓవర్ లోడ్ ఉన్న, ప్రెషర్ ఉన్న వాళ్ళు, ఇంట్లో సమస్యలు, బిజినెస్ సమస్యలు, బయట పరిస్థితులు, దానివల్ల టెన్షన్లకు గురైనప్పుడు ఒక ఏజ్ 50 years, 40, 45, 50, 60 years ఆ ఏజ్ వాళ్ళకి పక్షవాతాలు కామన్గా వస్తుంటుంది, అంటే రేరుగా. ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లలకు, మన రీసెంట్ ఒక అమ్మాయి 14 సంవత్సరాల వయసు అమ్మాయికి పక్షవాతం ఉంది. కారణం ఏంటి? ప్రెషర్. తర్వాత ఏంటి? ఫుడ్, బయట ఫుడ్, ఇంట్లో ఫుడ్ తీసుకుంటే ఎలాంటి జబ్బులు రావని అన్ని శాస్త్రాలు చెప్తారు, అందరూ చెప్తారు. అది ఈ మధ్యకాలం ఏమైంది, మామూలుగా ఈ ఉమ్మడి కుటుంబాలు నశించిపోయినాయి. ఈరోజు ప్రతి వ్యక్తులు జబ్బులకు గురి అవుతున్నారంటే మెయిన్ కారణము ఆలోచిస్తే ఉమ్మడి కుటుంబాలు నశించిపోయినాయి. ఎందుకంటే వంటింట్లోనే వైద్యం అని చెప్పేవాళ్ళు. వంటింట్లో అన్ని వైద్యాలు ఉన్నాయి, అన్ని జబ్బులకు పరిష్కారం ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ వంటింటి వైద్యం పోయింది. మధ్యతరగతి కుటుంబాలు అయితే ఇంకా ఎక్కువ, ఏదో టైం లేక అప్పుడు ఫుడ్ కావాలి చేసుకొని ఓపిక లేక టక్కని ఫోన్ చేయడం, స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకోవడం, తెచ్చుకొని తినడం బయట ఫుడ్. ఇంక ఈజీగా 10 నిమిషాలు రుచి కోసం. మనకి జబ్బులు రావడానికి 2 కారణాలు, ఒకటి నాలుక, ఒకటి ముక్కేమో స్మెల్ చూసి వాసన గమగమలాడుతుంది. పక్కింట్లో చికెన్ వండిండ్రు బాగుంది, మనం కూడా తెచ్చుకుందాం, మనం కూడా తిందాం. పక్కింటి వాళ్ళు బిర్యానీ చేసుకో. అలా ఏంటంటే ఈ వంటింటి వైద్యం ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు చాలా ప్రాబ్లం జరుగుతున్నాయి. ఇప్పుడు వంటింటి వైద్యం ఎలా ఉండేది? ఒక బామ్మ ఉండేది. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఒక బామ్మ ఉండేది ఇంట్లో. అవ్వనో తాతను, పెద్దవాళ్ళు, సీనియర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక సూపర్వైజర్గా ఉండేవాళ్ళు. కోడళ్ళకు, మనవాళ్ళకు, మనవరాళ్ళకు. అలాగే ఈరోజు ఈ విధంగా డైట్, బ్రేక్ఫాస్ట్కి ఇది, లంచ్కి ఇది, డిన్నర్కి ఇది, ఇలా వండాలి అని ఇంట్లో ఉన్న వస్తువులే ప్లస్ ఆర్గానిక్, ఇప్పుడు ఎరువులతో పండించే, ఆ రోజుల్లో ఎరువులు పండించేవాళ్ళు. ఆవు పేడ, కొన్ని చెట్లు, వేప ఆకు, ఇలాంటి వాటితో లిక్విడ్స్ తయారు చేసి అదే పిచికారీ చేసేవాళ్ళు చెట్లకి. ఇప్పుడు అలా చేయట్లేదు. ఇప్పుడైనా ప్రతిదీ ఆర్గానిక్, ప్రతిదీ మందులతోనే ఇది అవుతుంది. దాంతో ప్లాస్టిక్స్ వాడడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ కారణాల చేత మనకు దానివల్ల మన బాడీలో వాత కఫ పిత్తాలు బ్యాలెన్స్ తప్పుతాయి. బ్యాలెన్స్ మన బాడీలో హార్మోన్స్ కానీ, బ్యాక్టీరియాస్ కానీ, విటమిన్స్ కానీ ఇవన్నీ అదుపు తప్పుతాయి. అదుపు తప్పినప్పుడు రకరకాల జబ్బులు కారణమవుతుంది శరీరం. కాబట్టి మనము ఇంట్లో ఫుడ్ టైము, మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ శాస్త్రాలు చెప్తున్నాయి. సూర్యోదయం ముందు తీసుకోవాలి, మధ్యాహ్నం 12 గంటలకు తీసుకోవాలి, లంచ్, డిన్నర్ 6 గంటలకి తీసుకోవాలని. ఆ కాలంలో పొద్దు ఊగుతుందంటేనే 6 గంటలకు అలా తినేసి 7 గంటలకు అలా పడుకునేవాళ్ళు. ఈరోజు నిద్రలేమి, టెన్షన్, రాత్రి 10 గంటల వరకు సెల్ ఫోన్లు చూస్తున్నాం, రేడియేషన్ తీసుకుంటాం. ఒక్కొక్కరి దగ్గర 2 ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు. అది ఎంత రేడియేషన్? వేప చెట్లు ఎండిపోతున్నాయి ఆ రేడియేషన్ వల్ల. 3G ఉన్నప్పుడు ఇప్పుడు 6Gకి వచ్చాము. వీటన్నిటి మనం ఏంటంటే కోరి తెచ్చుకునే జబ్బులు. మనం గతాన్ని మనం ఫాలోఅప్ చేయట్లేదు. మన జీవన విధానంలో ఎన్నో మార్పులు జరిగినాయి. మనం ఈరోజు కొన్ని దేశాలు మన దేశం నుంచి నేర్చుకొని వెళ్ళి మన సంస్కృతి నేర్చుకొని వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ మనం పాశ్చాత్య దేశాల నుంచి తెచ్చుకున్న సంస్కృతిని తీసుకొచ్చి అనేక రోగాలకు గురవుతున్నాం. సార్, మీరు ఏ వ్యాధులకు చికిత్స అందజేస్తూ ఉంటారు? ముఖ్యంగా ఎలాంటి సమస్యలతో మీ దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు? మా దగ్గరికి రకరకాల జబ్బులతో పేషెంట్లు వస్తుంటారు. ముఖ్యంగా ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో గత కొన్ని సంవత్సరాల నుంచి క్యాన్సర్ క్యూర్, కిల్లర్ క్యాన్సర్ అనే కాన్సెప్ట్ మీద ఎంతోమంది చిన్న 12 నెలల పాప దగ్గర నుంచి తీసుకొని 80 సంవత్సరాల వయసున్న వాళ్ళకు కూడా
ఈ క్యాన్సర్తో బాధపడుతూ ఎక్కడ మందులకు మానకుండా ఒక వారము లేకుంటే 2 రోజులు 2 గంటలు 3 గంటలు అంతవరకే వాళ్ళకి లైఫ్ టైం ఉంది, దాని తర్వాత వాళ్ళు మేమేం చేయలేము, ఎలాంటి మందులు కూడా పనిచేయను, అలాంటి కేసులు ఎన్నో కేసులు నా దగ్గర నేను బాగా చేశాను. వచ్చిన క్షణంలోనే కషాయం ఇచ్చి ఆ కషాయంతో వాళ్ళు ఎంతోమందిని రికవర్ చేశాను విత్ రిపోర్ట్లతో సహా. నేను వాళ్ళు రికవర్ అయిన తర్వాత పోయి రిపోర్ట్ చేసుకోండి, చెక్ చేసుకోండి అంటే వాళ్ళు పోయి చెక్ చేసుకుంటే అక్కడ క్యాన్సర్ నీళ్ళు ఉంటుంది, క్యాన్సర్ కణాలు బ్యాలెన్స్ అయిపోయింటాయి. అలా పక్షవాతం ఎక్కడెక్కడ ప్రపంచమంతా తిరిగి 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చిన రోజే పక్షవాతం అయితే సెకండ్స్లో బాగా వెళ్ళిపోతారు. కానీ కొన్ని పాత కేసులు ఉంటాయి, బ్రెయిన్లో క్లాటింగ్ అట్లే ఉంటుంది, లేదంటే బ్రెయిన్లో లేయర్స్లో పాచిలాగా పట్టి ఉంటుంది, అది ఉన్నా కూడా ఈ చెయ్యి సరిగా ఇలా రాదు, మాట సరిగా రాదు, కాలు సరిగా రాదు. కానీ అలాంటి వాళ్ళకు కూడా కోర్సు ద్వారా మంది చేసి వాళ్ళని పరిగెత్తించి పంపించాను. క్యాన్సర్ షుగర్ ఉంది చిన్నపిల్లలకు వస్తుంది, టైప్ 1 టైప్ 2 అని చెప్పేసి ఇన్సులిన్ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా కొన్ని రోజులు కోర్సు లాగా మెడిసిన్ వాడితే మేము ఇచ్చిన మెడిసిన్ వాడి డైట్ను ఫాలో చేస్తే షుగర్ కూడా క్లియర్ అయింది. థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఈ కాలంలో గర్ల్స్ చిన్నపిల్లలకే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. లేడీస్కి మెయిన్ సమస్యలు పీసీఓడి సమస్య పెద్ద సమస్య మారిపోయింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీద చదువు ఒత్తిడి, తర్వాత డైట్కు సరిగా తీసుకోకపోవడం, ఆహార నియమాలు సరిగా పాటించుకోవడం, జీవన విధానం మార్పులు, తర్వాత మొబైల్ ఫోన్లకు అలవాటు అయిపోవడం, 24 గంటలు టీవీల ముందు కూర్చోవడం, తర్వాత స్కూళ్ళలో ప్రేయర్స్, ఈ కారణాల వల్ల అమ్మాయిలకు చిన్న అమ్మాయిల నుంచి పెద్ద వయసున్న వాళ్ళకు కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎలాంటి పీసీఓడి ఎలాంటి సమస్యలు ఉన్నా తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలు ఎన్నో 10 సంవత్సరాలకు 15 ఏళ్ళు అయినా కూడా పిల్లలు పుట్టారు. అలాంటి వాళ్ళు 1 నెలనే మా దగ్గర వస్తే 1 నెల కోర్సులోనే వాళ్ళు మళ్ళీ గర్భం దారుస్తారు. అది తర్వాత థైరాయిడ్ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లం. లివర్ అంటే మనం ఏదో లైట్ తీసుకుంటాం, ఆ లివర్ ఏముందిలే దానికే ఇదే బాగా చేసుకుంటుంది అనుకుంటాం. మనం ఎంతవరకు చేసుకుంటుంది దానికే? అది మనం నానాగా చెత్త చెదరా దీని దాని మీద ప్రెజర్ వేస్తే అది ఎంతవరకు నువ్వు చేస్తుంది. అది ఒక లిమిట్ వరకు దాని ఆటోమేటిక్గా లివర్ తన రికవర్ చేసుకుంటుంది. కానీ బాడీలో మెయిన్ లివర్ అనే పాత్ర చాలా పెద్ద పాత్ర. కాలేయం అనేది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది, అన్ని ఫిల్టర్ చేసేస్తుంది. అలాంటి లివర్ చాలా మంది మందు తాగుతూనే సిగరెట్ తాగుతూనే లివర్ చెడిపోతారు. కాదు, అది కూడా ఒక కారణం మాత్రం. కానీ మనం మినరల్ వాటర్ అంటున్నాం, మినరల్ వాటర్ తీసుకుంటున్నాం. మినరల్ వాటర్లో ఏముంది? మినరల్స్ అన్నీ వెళ్ళిపోతాయి, ఖాళీ ప్లాస్టిక్ వాటర్ ఉండదు. వాటర్ దానివల్ల మంజీరా వాటర్ ఉంది, ఆ వాటర్ని తీసుకొని దాని అన్ని మినరల్స్ ఉంటాయి. ఆ మంజీరా వాటర్ని తీసుకొని వేడి చేసుకొని తాగితే ఎంతో స్వచ్ఛమైన నీరు అది. కానీ అందరూ ప్రతిదానికి ఆయిల్స్ ఉన్నాయి, ఆయిల్స్ కూడా సరిగా లేవు. ఇప్పుడు వేరుశనగ పప్పు వచ్చేసి 150 రూపాయలు కిలో ఉంది, వేరుశనగ ఆయిల్ వచ్చి 160 రూపాయలు ఉంది. 1 కేజీ ఆయిల్ తయారు చేయాలంటే 4 కేజీల గింజలు కావాలి, మ్యాక్సిమం 600-700 అవుతుంది. అలాంటి 160 రూపాయలకి ఎలా మార్కెట్లో సేల్ చేస్తున్నారు? అది మనం అర్థం చేసుకుంటున్నాం. కానీ మనకు సిటీలు కొన్ని ప్రాంతాలలో గానుగలు లేవు. సిటీ ప్రాంతం హైదరాబాద్ కొన్ని సిటీలలో గానుగలు ఉన్నాయి, గల్లీలో గానుగలు ఉన్నాయి. అక్కడ తీసుకెళ్ళి నువ్వులను పట్టించుకోండి, కుస్మ నూనెలను పట్టించుకోండి, ఆలివ్ ఆయిల్ వాడండి, ఇలా ఎన్నో రకాల ఆయిల్స్. స్వచ్ఛమైన ఆయిల్ వాడటం వల్ల కూడా మనకు జబ్బులను మనం నియంత్రించుకోవచ్చు. ఇలా రకరకాల ఏ జబ్బుకైనా మానవునికి ఉన్న ప్రతి జబ్బుకు మా దగ్గర మందు ఉంది. ఎందుకంటే ఆయుర్వేదంలో దీర్ఘకాలిక రోగాలు ఎలాంటి రోగాలైనా కూడా నయం చేసే శక్తి అనేది ఆయుర్వేద మూలికలలో ఉంది. ఆ గొప్పతనం మనకు భారతదేశానికి మాత్రమే ఉంది. ఎందుకంటే మన దేశంలో దొరికే మొక్కలు, ఆయుర్వేద మొక్కలు వేరే ప్రపంచ దేశాలు లేవు. లైక్ బౌద్ధర్మ ఎక్కడి నుంచి వెళ్ళాడు, మన దేశం నుంచి వేరే దేశంలో ఇచ్చేసారు. చాలామంది ఇప్పుడు మన దగ్గర బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్కడి నుంచి తీసుకు అక్కడ మొక్కలు డెవలప్ చేశారు చాలా రకంగా. సో అనేక రకాలైన జబ్బులకు ఈ మూలికలను సేకరించి ఎక్కడ మేము అంగడిలో కొనుక్కున్నా సొంతంగా మూలికలు తీసుకొచ్చేసి స్వచ్ఛమైన శుద్ధి చేసి వాటిని రసాయన ప్రక్రియలు చేసిన తర్వాతనే మేము మందులు తయారు చేసి అన్ని రకాల జబ్బులకు ఇక్కడ మేము చేస్తున్నాం. సంపూర్ణ ఆయుర్వేద నిలయం హైదరాబాద్లో. సార్, ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అనేది చాలా ప్రబలుతుంది. సో దాంట్లో కూడా స్టేజెస్ ఉన్నాయి కదా, 1, 2, 3, 4 అని. లాస్ట్ స్టేజ్ లో ఉన్న పేషెంట్స్ ఎవరైనా మీ దగ్గరకు వచ్చారా? వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? మా దగ్గర ఎంతో మంది ఎన్నో రకాలైన క్యాన్సర్లు వస్తుంటారు. లైక్ బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చు, లివర్ క్యాన్సర్ కావచ్చు, లంగ్ క్యాన్సర్ కావచ్చు, అబ్డామినల్ ఓరీస్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఇలా రకరకాల ఎన్నో రకాలు, ఈవెన్ లుకేమియా, బ్లడ్ క్యాన్సర్, ఇలాంటి ఎన్నో రకాలైన కేసులు నా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు స్టేజ్ల విషయంలో వస్తే మేము స్టేజ్లు అనేది ఇలాంటివి చూడము. నా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ కూడా లాస్ట్ స్టేజ్లో 1 hour 2 hours ఇలాంటి 1 day అన్ని రకాలుగా మందులు అన్ని చోట్ల వాడి రకరకాల ప్రయోగాలు చేసుకున్న తర్వాత తగ్గక లేదు, వేరే మార్గం లేదు అనే వాళ్ళే పేషెంట్లు నా దగ్గరికి ఎంతోమంది ఎలాంటి స్థితిలో, కొందరు కోమాలో ఉన్న వాళ్ళు వస్తారు, కొందరు మాట్లాడే తిండి పోదు, పైపులు పెట్టుకుని వస్తారు, మాస్కులు సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని వస్తారు,
కొందరు వెంటిలేటర్లో వస్తారు, అంబులెన్స్లో వస్తారు. అలాంటి ఎవరైనా నా దగ్గరికి వచ్చారంటే ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా 10 నిమిషాల్లో లేచి కూర్చుంటారు. ఫస్ట్ వాళ్ళు లేచి కూర్చుంటారు. తర్వాత వాళ్ళ నాడిని పరిశీలించి వాళ్ళకి ఏ రకమైన మందు ఇవ్వాలి, వాళ్ళకి ఏ రకమైన క్యాన్సర్ ఉంది, ఆ క్యాన్సర్ తగ్గట్టు మందులు ఇస్తున్నాం. వాళ్ళు ప్రతి ఒక్కరు రికవర్ అవుతున్నారు మన దగ్గర. సార్, ఈ మధ్య కాలంలో సోరియాసిస్ తో చాలా మంది బాధపడుతున్నారు కదా, సో మీ దగ్గర ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? సోరియాసిస్ అనేది 18 రకాలు ఉంటుంది. ముఖ్యంగా సోరియాసిస్ 18. ఒకటి స్కాల్ప్ సోరియాసిస్, పామ్ సోరియాసిస్, అలా రకరకాల సోరియాసిస్. కొందరికి చర్మము నాగుపాము కుసుమ పైన ఎట్లా పొలుసులు ఉంటాయో, చేప పొలుసులు ఎలా ఉంటాయి, పొలుసులు వస్తుంది. ఆ పొలుసులుగా వచ్చేసి రాలుతుంటుంది, మళ్ళీ వస్తుంటుంది. ఇప్పుడు చాలామంది రకరకాల మందులు వాడతారు. ఆ మందులు వాడిన తర్వాత తగ్గుతుంది, మళ్ళీ కొన్ని రోజులకు వస్తుంది. చలికాలంలో విపరీతంగా వస్తుంది శరీరాన్ని కావచ్చు. దీన్ని యాక్చువల్గా కుష్టు 18 రకాల కుష్టులలో ఇది అనేది సోరియాసిస్ అనేది ఒక కుష్టు. దీన్ని మన వాడుక భాషలో ఇంగ్లీష్లో సోరియాసిస్ అంటున్నారు, మన భాషలో ఏకవాతము, గజ చర్మ కుష్టు, ఇలా రకరకాల పేర్లతో దీన్ని ప్రాంతీయంగా రకరకాలుగా పేర్లతో పిలుస్తుంటారు. సోరియాసిస్ రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నిద్రలేమి, మెయిన్గా నిద్రలేమి, టెన్షన్. నిద్ర తక్కువ అవడం వల్ల, టెన్షన్స్ వల్ల ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా సోరియాసిస్ వస్తుంది. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చే సోరియాసిస్ ఇప్పుడు చిన్న పిల్లలకు 6-7 సంవత్సరాల పిల్లలు కూడా సోరియాసిస్, పామ్ సోరియాసిస్ అని, తర్వాత స్కాల్ప్ సోరియాసిస్ అని బాడీ మొత్తం వచ్చేస్తుంది చాలామందికి. అయితే ఇక్కడ చాలామంది రకరకాల మందులు ఎన్నో సంవత్సరాల కొన్ని వాడతారు. వాడిన తర్వాత సోరియాసిస్ మన శరీరంలో బయటికి రాకముందు ఒక 5 సంవత్సరాలు మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది. లోపల స్ప్రెడ్ అయిన తర్వాత ఎక్కడైతే తెల్ల రక్త కణాలు తక్కువ ఉంటాయి అక్కడి నుంచి సోరియాసిస్ అనేది బయటకు వస్తుంది. ఆ ఏరియాలో పులుసులుగా రావడము, పొట్టు రావడము, ఎర్రగా ఉండడము, నల్లగా ఉండడము, ఏనుగు చర్మం లాగా, దాన్ని గజ చర్మ కుష్టు అంటారు. ఏనుగు చర్మం ఆ విధంగా అక్కడక్కడ బెచ్చలుగా రావడం, ఇలాంటి రకరకాలుగా ఉంటాయి. ఈ సోరియాసిస్ రావడానికి ముఖ్య కారణము టెన్షన్ అని చెప్పాను ఇందాక. అదేవిధంగా చాలామంది మందులు వాడతారు, రకరకాల మందులు వాడతారు. ఏదైనా కావచ్చు, అన్ని రకాల ట్రీట్మెంట్లు అవైలబుల్ ఉన్నాయని చెప్పి వాడతారు. కానీ కొన్ని సంవత్సరాలు కూడా తగ్గదు. మందులు వాడినప్పుడు అది దాచుకుంటుంది, మందులు వాడకుంటే అది మళ్ళీ వస్తుంది. ఆయుర్వేదం ఎలాంటిదంటే ఆయుర్వేదంలో జబ్బును బయటికి తీస్తుంది, రోగాన్ని బయటికి తీసి పూర్తిగా చంపేస్తుంది. అదే కొన్ని మందులు ఉన్నాయి, అవేంటంటే జబ్బుని వెంటనే క్యూర్ చేస్తుంది, దాపెడుతుంది జబ్బుని, మళ్ళీ మందులు వాడకుండా బయటికి వస్తుంది. అలా సోరియాసిస్ మెయిన్గా మన జీర్ణ వ్యవస్థలో ఒక క్రూడ్ ఆయిల్ లాంటిది రిలీజ్ అవుతుంది. ఆ కారణం చేత సోరియాసిస్ ఏదో రకంగా రకరకాలుగా స్కాలు కావచ్చు, పాము కావచ్చు, బాడీ మొత్తం కావచ్చు. అట్లా ఈ క్రూడ్ ఆయిల్ని నేను వేర్లతో పెలికించాలి, అసలు వేర్లతో మొత్తం తీసేయాలి. దాని తర్వాత మళ్ళీ జీవితంలో సోరియాసిస్ రాదు. ఇప్పుడు నా దగ్గర ఎంతోమంది పేషెంట్లు వస్తుంటారు, సార్ ఇన్ని సంవత్సరాలు వాడినాను, అన్ని సంవత్సరాలు వాడినాను, కానీ నాకు తగ్గట్లేదు, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. చాలామందికి ఇబ్బంది. ఆడపిల్లలకి అయితే పెళ్లి చేసుకోవాలంటే ఇబ్బంది, మగపిల్లలకు డైవర్స్లు అవుతున్నాయి పెళ్లి చేసుకున్న సోరియాసిస్ వచ్చిన తర్వాత. ఇంకా పెద్దవాళ్ళకి అయితే వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు జరగట్లేదు. ఇలా నేను ఎన్నో ఫేస్ చేస్తున్నాను. నా దగ్గర వచ్చి రకరకాలుగా వచ్చే పేషెంట్లను ఈ విధంగా చెప్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. కానీ కోర్సు కరెక్ట్గా వాడి ఒక 3 months కోర్సు నా దగ్గర వాడితే 1 monthలోనే ఒక 10 to 15 days మీ శరీరం అంతా ప్లెయిన్ అయిపోద్ది. ఒక కోర్సు వాడితే పూర్తిగా ఆ వేర్లతో సహా కూడా పెలికించవచ్చు సోరియాసిస్. ఇదే సోరియాసిస్ని కొన్ని సంవత్సరాలు, చాలా 15 నుంచి 20 సంవత్సరాలు అట్లా కూడా ఉంటుంది, తగ్గుతుంటుంది, వస్తుంటుంది. అలాంటి వాళ్ళకు ఆర్థరైటిక్ సోరియాసిస్గా మారుతుంది. ఆర్థరైటిక్ సోరియాసిస్ అంటే ఈ వేళ్ళు లోపలికి వెళ్ళిపోవడము, ఈ కనుపులు లావు కావడము, ఇక్కడంతా జాయింట్లు దిగడం, మెడ ఇట్లా తిరగకపోవడం, ఇట్లా కాకపోవడము. మెడ అనేది ఫుల్ కాదు, అది ఆర్థరైటిస్. అది వచ్చిందంటే దానికి చాలా ఎన్నో పంచకర్మల ద్వారా, తర్వాత ఆయుర్వేద మూలికలతో మందులు తయారు చేసి రకరకాల విధానాల ద్వారా కొంచెం టైం తీసుకున్నా కూడా పర్ఫెక్ట్గా 110% మళ్ళీ జీవితం రాకుండా మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. సార్, జనరల్ గా పైల్స్ వస్తూ ఉంటాయి కదా, ఎందుకు వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా ఉండాలంటే, అలాగే మీ దగ్గర ఎలాంటి చికిత్స? ఈ పైల్స్ అనేది అది మలబద్ధకం ద్వారా వస్తుంది. మెయిన్గా బాడీ శరీరంలో ఉష్ణం వల్ల వచ్చేది. మన శరీరాలు వాతము, కఫము, పిత్తంతో 3 రకాలైన శరీరాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన శరీరంతో ఉంటాం మనం. ఈ పైల్స్, పిస్తులా, ఫిషర్స్, ఈ 3 రకాలు. పైల్స్ అంటే మన వేపకాయలాగా మన మలద్వారం వెంబడి చుట్టూ వేప గింజల్లాగా బయటకు వచ్చి కుచ్చుకుంటూ నొప్పి పెయిన్ తీస్తుంటాయి. కొందరికి బ్లడ్ వస్తుంటుంది, కొందరికి బ్లడ్ కూడా వస్తుంటుంది. కొందరు విపరీతమైన నొప్పి, కూర్చోలేరు, వెహికల్లో ట్రావెలింగ్ చేయలేరు, బండి నడపలేరు, నిలబడడానికి కూడా ఇబ్బంది,
భయంకరమైన నొప్పి ఉంటుంది వాళ్ళకి. పిస్టులా ఒక గడ్డలాగా వస్తుంది, దానికి ఒక హోల్ పడుతుంది, దాని నుంచి రసికి చీమ కారుతుంటుంది, స్మెల్, బ్యాడ్ స్మెల్. మీరు గమనించారా? ఎక్కడైనా చూస్తుంటారు, అప్పుడప్పుడు చూడొచ్చు మనం. చాలా మందికి కింద ఇప్పుడంటే ప్యాడ్స్ వచ్చాయి కాబట్టి లేదు. ఆ కాలంలో అయితే బట్టలు పెట్టుకునే వాళ్ళ పరిస్థితి ఘోరం ఈ పిస్తుల వాళ్ళది. ఎందుకంటే రసికి కారుతూ ఉంటుంది, అసలు బట్టలు ఇప్పిస్తే వాసన దగ్గర ఉండలేము. తర్వాత ఫిషర్స్, మన ద్వారా బట్టి క్రాక్స్ వస్తాయి. క్రాక్స్ వచ్చేసి మంట, విపరీతమైన మంట, వాష్రూమ్ వెళ్ళాలంటే, బాత్రూమ్ వెళ్ళాలంటే మంట, పోవాలంటే భయం. ఇవన్నీ 3 రకాలైన మన ద్వారా ఉండే ఈ ప్రాబ్లమ్స్ ఓన్లీ ఉష్ణతత్వ శరీరం ఉన్న వాళ్ళకు, వాతతత్వ శరీరం ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంటాయి ఈ పైల్స్ కానీ, ఫిషర్ అండ్ పిస్తులు కానీ. ఈ రావడానికి మెయిన్ కారణం అంటే జీర్ణ వ్యవస్థ. మనం తిన్న ఆహారము సరిగా జీర్ణం కాకపోవడం, దాని ద్వారా మలము సరిగా విసర్జించకపోవడం. అంటారు కదా, మలం సర్వ రోగాలకు మూలం. మల విసర్జన సరిగా జరగకుంటే మొత్తం టోటల్గా బాడీలో రకరకాల జబ్బులు రావడానికి కారణం. అందుకని ఆ రోజులలో మనం ఆముదం నూనె తాపేవాళ్ళు. ఆముదం ఒక స్పూన్ ఆముదము ఒక గ్లాసులో గోరువెచ్చని నీళ్ళు కలిపి తాగితే ఉదయం మార్నింగ్ కల్లా ఫ్రీ అయ్యేది. అట్లా విరేచన క్రియ జరిగేది. ఇప్పుడు అట్లా ఎవరు చేస్తున్నారు? బాత్రూంలో వెళ్ళి కూర్చుంటే ఒక్కొక్కరు గంటల కొద్ది బయటికి రాడు, బయట వెయిట్ చేస్తున్నారు, డోర్ కొడుతూ అంటారు, నువ్వు రా బాబు, మాకు కూడా మేము కూడా వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పేసి. ఎందుకంటే మన ఫ్రీగా మోషన్ కావట్లేదు. ఈ మోషన్ కాకపోవడం వల్ల ఈ జఠరాగ్ని అనే జీర్ణ వ్యవస్థలు తగ్గిపోవడం కారణం చేత ఈ వేడి ఉత్పన్నమై ఉష్ణతత్వం అయిన తర్వాత మలం ఫ్రీగా విసర్జింపలేక ఈ మన ద్వారా ఉమ్మడి పిస్తులో కానీ, పైల్స్ కానీ చేస్తాం. వీటికి చిన్న చిన్న పరిష్కారాలు ఉన్నాయి. చిన్న ఆయుర్వేదంలో చిన్న సమస్య ఇది. మా లెక్కలకు వస్తే బాధపడే వాళ్ళకి చాలా ఇది ఉంటుంది. చాలామంది ఆపరేషన్లు చేసుకున్న తర్వాత మళ్ళీ వస్తున్నాయి. ఎందుకు? అక్కడ ఉన్నది తీసేస్తున్నారు, కానీ గుణాన్ని తీసేయాలి. గుణం తీసేయాలి ఏంటి? మీ జీర్ణ వ్యవస్థ, మనం తిన్న ఆహారం సరిగా జీర్ణం కావాలి. ఆ జీర్ణమైన తర్వాత మోషన్ ఫ్రీగా కావాలి, మలం అనేది ఫ్రీగా ఇదైపోవాలి, విసర్జించబడాలి. ఇది ఎప్పుడైతే మనం దాన్ని జీర్ణ వ్యవస్థను కంట్రోల్ తీసుకొస్తామో ఆటోమేటిక్గా పైల్స్, మన శరీరం ఉష్ణం తగ్గుతుంది, బ్యాలెన్స్గా ఉంటుంది. ఎంత వేడి ఉండాలో ఆ బ్యాలెన్స్గా ఉంటుంది. అన్నప్పుడు మనకు ఫ్రీ మోషన్ అయిపోద్ది. ఈ పైల్స్ ప్రాబ్లం అనేది ఉండదు. సార్, ఈ మధ్య కాలంలో బట్టతల అనేది చాలా కామన్ అయిపోయింది. మేల్స్ లో కానీ ఫీమేల్స్ లో కానీ హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది కదా, లైక్ షాంపూస్ యూజ్ చేయడం వల్ల, ఇంకా అదర్ రీజన్స్ వల్ల. సో మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? బట్టతల ఉన్న వాళ్ళకి హెయిర్ వచ్చేలా ఎవరైనా పేషెంట్స్ ఇప్పటి వరకు అయితే ఎవరైనా? ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర అందరికీ బట్టనెత్తి వచ్చేది. ఆ కాలంలో బట్టనెత్తి అనేది చూసేవాళ్ళం, అది ఎవరికి ఒకరికి ఇద్దరికి ఉండేది. ఇప్పుడు అందరికీ, ఇప్పుడు ఈవెన్ ఫిమేల్స్ కూడా, లేడీస్ కూడా చాలా మందికి వెంట్రుకలు పూర్తిగా పోతున్నాయి, అసలే ఉండట్లేదు. ఇంకా చిన్నపిల్లలు కూడా 15 years 20 years వెంట్రుకలు నెరవడము, వెంట్రుకలు పలచన అయిపోవడము, తర్వాత పూర్తిగా బట్టనెత్తి రావడము, అలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ప్రాబ్లమ్స్ ఉంది. ఈ కారణాలు చేస్తే చాలామంది, కొందరు పిల్లలు అయితే స్కూల్లో కాలేజ్ పోలేకపోవడము, కొందరు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కూడా కావట్లేదు ఈ కారణం చేత. యాక్చువల్గా ఏంటంటే ఈ హెయిర్ అనేది, ఈ శిరోజాలు అనేది ఒక వెంట్రుక కాలం వచ్చేసి 8 సంవత్సరాలు ఉంటుంది. ఒక వెంట్రుకకు దాని వయసు వచ్చేసి 8 సంవత్సరాలు ఉంటుంది. ఈ 8 సంవత్సరాల తర్వాత ఆ వెంట్రుక రాలిపోతుంది. రాలిపోయిన తర్వాత దాంట్లో మళ్ళీ ఇంకా ఇప్పుడు అరటి చెట్టు పోద ఎలా ఉంటుంది, పోదలో చెట్టు పెద్దగా అయిన తర్వాత కింద చిన్న చిన్న మొలకలు వస్తాయి, అలాగనే ఇంకొక మొలక రెడీగా ఉంటుంది అక్కడ. ఇది ఊడిన వెంటనే మళ్ళీ కొత్తగా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం తినే ఆహార అలవాట్ల వల్ల, మనం తినే సరైన డైట్లు, హార్మోన్ డెఫిషియన్సీ, మనం సరిగా ఫుడ్ తీసుకున్నప్పుడు హార్మోన్ డెఫిషియన్సీ వస్తుంది. ఈ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల ఏంటంటే వెంట్రుకలు ఊడిపోవడము, ఆ ఊడిపోయిన వెంట్రుకలు మళ్ళీ తిరిగి రాకపోవడము, చిన్న వయసులోనే, బాల్య వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం, ఇలాంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. దీనికి మేము ఎన్నో రకాల ట్రీట్మెంట్ చేస్తున్నాం. మన రీసెంట్గా ఒక వ్యక్తి నా దగ్గరకు మన శిరోజాలు ఉంటాయి, అక్కడ లోపల ఒక వలయాకారంలో బ్రెయిన్లో, స్కాల్ఫ్లో, స్కిన్ లోపల సన్నటి నరాలు ఉంటాయి. ఆ నరాలు ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ కావడం కోసం ఈ శిరోజాల కణాలకు ఆ రక్తం అందించినప్పుడు పుష్కలంగా హెయిర్ మంచిగా మందంగా, దిట్టంగా, నల్లగా తయారవుతుంది. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు మనం నీళ్ళు వేయకుంటే ఏమవుతుంది? కాయలు సరిగ్గా కాదు, చెట్టు ఎండిపోతుంది లాస్ట్కి. అదేవిధంగా మన బాడీలో ప్రతి అవయవానికి, ప్రతి దేనికి కూడా రక్త ప్రసరణ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నరాలు పల్చాంగా అయిపోయి దాంట్లో లేదంటే డస్ట్ అలాంటివి ఇవి రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల ఈ వెంట్రుకలు ఊడిపోవడం, ఊడిపోయిన వెంట్రుకలు మళ్ళీ రాకుండా ఉండడం, ఇలా పేను కురుకుడని, తర్వాత ఈ బట్టతల రావడం అని, ఇలా ఎన్నో సమస్యలతో చాలామంది సతమతం బాధపడుతున్నారు. చాలామంది పిల్లలు సూసైడ్ కూడా చేసుకున్న కొన్ని సంఘటనలు ఉన్నాయి. కారణం ఏంటంటే వెంట్రుకలు పోయినాయి, ఏదో కాలేజీలో కామెంట్ చేశారు,
ఆ అవమానానికి గురైపోయి ఎంతోమంది పిల్లలు చూస్తుంటాం టీవీలలో, న్యూస్లలో, మీడియాలలో. సో ఈ వెంట్రుకలు మనం ఇప్పుడు మన రీసెంట్గా నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. వాళ్ళ భార్యకు మోకాళ్ళ నొప్పులు ఉంటే ఏజ్ ఆయన 65 years ఉంటుంది. ఆ మోకాళ్ళ నొప్పుల కోసం మందు ఇస్తూ ఉంటే సార్ ఆయన అడిగారు, మీ దగ్గర ఏమన్నా వెంట్రుకలు కూడా మందు ఉందంటే, ఎవరికి సార్ అన్నాడు. నాకే సార్ అండి. ఎంత సార్ ఏజ్ అంటే 65 సంవత్సరాలు చెప్పారు. సార్ మీకు వయసులో అవసరం అంటే, లేదండి మా ఫ్రెండ్స్కి అందరికి వెంట్రుకలు ఉన్నాయి, మా బ్యాచ్లో, మా గ్రూప్ వాళ్ళకి, మా ఊళ్ళో నాకు ఒక్కరికి లేవు, అందుకని ఒకవేళ ఉండేమని చెప్పండి అన్న. ఎందుకు రావు సార్, వెంట్రుకలు ఖచ్చితంగా వస్తాయి, ఈ వయసు ఏం లేదు, వయసుతో పరిమితం లేదు, 90 ఏళ్ళ వయసు కూడా వస్తాయి, వచ్చే వెంట్రుకలు కూడా నల్ల వెంట్రుకలు వస్తాయి, తెల్లరాను. సరే ఆయనకైతే డౌట్ వచ్చి ఆయనకు నిజంగా ఉందే అన్నాడు. ఒకసారి వాడి చూడండి సార్, తర్వాత నెక్స్ట్ మంత్ కోర్సుకి మీరు దాని పేమెంట్ కాస్ట్ చేద్దని ఫ్రీగానే ఇచ్చేసారు. 24 రోజులు తను వాడిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ భార్య కోర్సు కోసం వచ్చినప్పుడు, 1 month మెడిసిన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు చూస్తే నేనే ఆశ్చర్యపోయాను. అతనికి మొత్తం గుండు, మొత్తం తల మీద ఒక్క వెంట్రుక లేదు, మొత్తం ప్లెయిన్, అది కూడా నున్నంగా మెరుస్తుంటుంది. కొందరి మామూలు చిన్న ఉంటాయి, కొందరి మధ్యలో వస్తుంది, కొందరి ముందు వస్తుంది, కొందరి బ్యాక్ వస్తుంది. లేదు, అతని తల నిండా మొత్తం ఒక్క వెంట్రుక కూడా లేదు. సో ఈయన 24 రోజులు వాడాడంట. తర్వాత వాళ్ళ అబ్బాయితో రబ్బింగ్ చేయించుకునేవాడు తలకు, నేను ఇచ్చిన ఆయిల్తో. ఆ అబ్బాయి కూడా కొన్ని వెంట్రుకలు ప్రాబ్లం ఉంటే, పేను కొరకు ఉండి వెంట్రుకలు ఊడిపోతా, వెంట్రుకలు తిట్టంగా లేకపోతే తను మాలిష్ చేసి వాళ్ళ నాన్నకి ఆయిల్ జస్ట్ తలకు పూసుకున్న ఆ పిల్లని కూడా వచ్చేసింది. ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా కూడా, ఎంత పూర్తిగా బట్టనెత్తి ఉన్నా కూడా 110%గా ఖచ్చితంగా వెంట్రుకలు మొలుస్తాయి. ఆ మొలిచిన వెంట్రుకలు కూడా నల్లగానే మొలుస్తాయి. ఇలా ఎంతోమందికి ట్రీట్ చేసాము, ఎంతోమంది పెళ్లి కానీ వాళ్ళకి పెళ్ళి అయ్యేటట్టు చేసాము. ఇది మా నాన్నగారు, మా తాత ముత్తాతలు కొన్ని మూలికలు, ఇలాంటి మూలికలు చేస్తాం. అరచేతులు కూడా వెంట్రుకలు మొలిపించవచ్చు. ఎన్నో ఇట్లా ఉన్నాయి కొన్ని మూలికలు. కొన్ని కాలంలో కొన్ని మూలికలు అందుబాటులో ఉండటం లేదు. సో మేము ఏంటంటే కొన్ని ఫారెస్ట్ మెటీరియల్ కూడా కావాల్సి వస్తుంది. అలాంటప్పుడు మేము ఫారెస్ట్ ఆఫీసర్కి వెళ్ళి వాళ్ళ దగ్గర లైసెన్స్ తీసుకొని అక్కడ వాళ్ళ దీనిలలో అక్కడి నుంచే కొనుక్కొని వచ్చేసి చేస్తుంటాం. అలాంటప్పుడు కాస్ట్ కూడా ఎక్కువ పడుతుంది. కానీ ఖచ్చితంగా మాత్రం దీనికి పరిష్కారం ఉంది. ఏ వయసులో ఉన్న వాళ్ళకు కూడా, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ముసలాళ్ళు కూడా కావచ్చు. రఫీ గారు, ఈ మధ్య కాలంలో పిల్లలు లేక చాలా మంది బాధపడుతున్నారు, ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అందరూ చాలామంది లేడీస్కి పీసీఓడి ప్రాబ్లం ఉందని, గర్భసంచిలో నీటి బుడుగులు ఉన్నాయని, గర్భసంచిలో గడ్డలు ఉన్నాయని చెప్పి, లేకుంటే వాల్స్ 2 వాల్స్లో ఒక వాల్ బ్లాక్ అయిందని, తర్వాత వచ్చేసి వాల్స్ బ్లాక్ కావడం కారణము, తర్వాత పీరియడ్స్ సరిగ్గా కాకపోవడం, కడుపులో ఇలాంటి రకరకాల పీసీఓడి ప్రాబ్లమ్స్ కారణం చేత ఈ కన్సీవ్ కావట్లేదు చాలామంది ఆడవాళ్ళు. ఆ రోజుల్లో పెళ్లి చేసిన వెంటనే టక్కనే డెలివరీ కన్సీవ్ అయ్యేవాళ్ళు. తర్వాత పొలాలలోనో, బస్ స్టాండ్లలోనో, బస్సులలోనో డెలివరీ అయిపోతుంది. ఈ కాలం అలా లేదు కదా. సో ఈ పీసీఓడి మనం అనుకుంటాం ఈ ఎగ్స్ సరిగా రిలీజ్ కాకపోవడం, బలంగా ఉండకపోవడం, XY అనేది. తర్వాత వచ్చేసి మగవాళ్ళలో చాలామంది చాలా ప్రాబ్లమ్స్. కొందరు నా మధ్య ఒకసారి రీసెంట్ కేసు ఒకరు వచ్చేసి ఈ మధ్య విన్నా ఎక్కడో, తను ఫస్ట్ పెళ్ళి చేసుకున్నాడు, ఆమెకు పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఏదో చేసుకొని మళ్ళీ ఇంకో పెళ్ళి చేసుకున్నాడు. ఇంకో పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా భార్యకు టెస్టులు చేయించాడు. ఫస్ట్ భార్యకు ఏదో ఆ ప్రాబ్లం ఉన్నాయి, ఈ ప్రాబ్లం ఉన్నాయి, తర్వాత మందులతో బాగా కూడా మళ్ళీ పిల్లలు పుట్టలేదు. తర్వాత ఇంకో ఆమెకు పిల్లలు పుట్టలేదు అని చెప్పేసి మళ్ళీ వేరే పెళ్లి చేసుకున్నాడు. వేరే పెళ్లి చేసుకున్న అదే ప్రాబ్లం, ఆమెకు కూడా అదే ప్రాబ్లం ఉంది. ఆమెకు కూడా పిల్లలు కలగట్లేదు, 4-5 సంవత్సరాలు పిల్లలు కలగట్లేదు. కానీ ఇతను మాత్రం టెస్ట్ చేయించుకోవట్లేదు. చాలామంది చూస్తుంటారు, ఈమె కొట్టాలి, ఈమె పిల్లలు పుట్టరని, వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పిల్లలు పుట్టరని. కానీ లేడీస్కే కాదు సమస్య, మగవాళ్ళకు సమస్య ఉన్నా కూడా పిల్లలు పుట్టరు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు టెస్టులు చేయించుకొని దానికి సరైన ఔషధాలు తీసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారు. ఇప్పుడు కొన్ని ఎగ్స్ రిలీజ్ కావు లేడీస్ సరిగా, వీళ్ళకు కణాలు, శుక్ర కణాలు బలవంతంగా రిలీజ్ కావు, అలాంటి పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు? కాదు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు మందులు వాడి, ఇద్దరు సరైన డైట్ తీసుకొని కరెక్ట్ టయానికి బహిష్టైన తర్వాత ఏ రోజు భార్యాభర్తలు ఇద్దరు కలిస్తే ఖచ్చితంగా కన్సిడర్ కొన్ని ఉన్నాయి, ఎన్నో చార్ట్లు ఉన్నాయి, ఎంతమంది గైడ్ చేస్తున్నారు, దాన్ని ఫాలో అయితే 110% వయసుతో పరిమితం లేదు. నా దగ్గరికి 52 సంవత్సరాలు ఉన్న ఒక వయసు, ఆమె కూడా గైనకాలజిస్ట్, మనం పేర్లు అయిన డిస్పోజ్ చేయకూడదు, ఆమె డాక్టరు, 52 సంవత్సరాల వయసు ఆమెకు. కానీ పీరియడ్స్ అవుతున్నాయి. ఖచ్చితంగా గర్భం కావాలంటే ఖచ్చితంగా పీరియడ్ కావాలి. గర్భసంచి చెడిపోయి కుళ్ళిపోయినా కూడా ప్రాబ్లం లేదు, దాన్ని మేము మందులు ఇచ్చి బాగా చేస్తాం, చేసిన కానీ పీరియడ్స్ ఆగిపోకూడదు.
పీరియడ్స్ ఆగిపోకుండా వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా మా దగ్గర పరిష్కారం ఉంది. అది 3 months కోర్స్ ఉంటుంది. దానిలో 1 monthలో నా దగ్గర రేర్గా ఎంతోమంది 1 monthకే ఫస్ట్ మంత్కే కన్సీవ్ అయ్యారు, పిల్లలు పుట్టారు. సో ఈ మన కణాలు చెక్ చేసుకొని, కణాలు వీక్ ఉన్నాయని చెక్ చేసుకొని ఎక్స్ ఎలా రిలీజ్ చేసుకుంటే వాటికి సరైన మందులు వాడితే ఆయుర్వేదంలో ఎన్నో వాశీకరణ మందులు ఉన్నాయి. పట్టుత్వం అనేది ఇచ్చే మందులు ఉన్నాయి. కొందరు మగవాళ్ళలో శుక్రకణాలు సరిగా రిలీజ్ కావు, అంగాలు నపుంసకత్వంతో కొందరు ఉంటారు, వీర్యం పలచగా ఉండేదా, రకరకాల ప్రాబ్లమ్స్. ఇలాంటి వాళ్ళందరికీ మా దగ్గర సరైన పరిష్కారం ఉంది. మా ఆయుర్వేదం మేము మూలికల ద్వారా ఈ వాశీకరణ మందులు ఇచ్చేసి ఖచ్చితంగా పీసీఓడి ప్రాబ్లం ఎలాంటి సమస్యలు ఉన్నా క్లియర్ చేస్తున్నాం. మగవాళ్ళలో ఎలాంటి లైంగిక సమస్యలు ఉన్నా కూడా మేము మా మందుల ద్వారా ఎంతో పరిష్కారం చేసి ఎంతోమందికి కుటుంబాలు నిలబెట్టాము. ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకొని మగపిల్లలు అయితే ఫోన్ చేసి సార్ మేము పెళ్ళిళ్ళు చేసుకుంటే మాకు ప్రాబ్లం ఉంటే అలాంటి వాళ్ళకి మేము 1 నెల కోర్సు ద్వారా మందులు వాడిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా పిల్లలతో సంతోషంగా ఉన్నారు. సార్ మీరు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు కదా, సో ఆయుర్వేదిక మూలికలు ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు? మేము యాక్చువల్గా మేము మొక్కలు వచ్చేసి మేము ఫారెస్ట్లో నుంచి కలెక్ట్ చేస్తుంటాం. ఎక్కువ నల్లమల ఫారెస్ట్, ఇక్కడ మారేడుమిల్లి ఏరియా, కొన్ని కర్ణాటక కొన్ని బార్డర్స్లో అడవి ప్రాంతాలలో అక్కడ వాళ్ళతో సేకరించి మొక్కలు తీసుకొచ్చి మేము వాటిని శుద్ధి చేసి మందులు చేస్తున్నాం. ఇంకా కొన్ని ఎమర్జెన్సీ కేసులు ఉంటాయి, పాము కాటు కానీ కొన్ని జబ్బులు చాలా ఇబ్బందికరమైన జబ్బులు ఉంటాయి. మా చుట్టుపక్కల ప్రాంగణంలో నేను చాలా దగ్గర నేను ఎక్కడున్నా కూడా ఆ చుట్టుపక్కల 5-6 కిలోమీటర్ల దూరంలో ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ ఓపెన్ ప్లేస్లో అక్కడ విత్తనాలు తెచ్చి చల్లి ఆ మొక్కను డెవలప్ చేస్తున్నాను. ఇప్పుడు మా ప్రాంగణంలో ఇప్పుడు మా క్లినిక్ ఉంది, ఇక్కడ మా ఆయుర్వేద వైద్యశాల ఉంది. ఇక్కడ ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. అవి క్యాన్సర్కి పనికి వస్తాయి, పిస్తుల పైల్స్కి పనికి వస్తాయి, పాము కాటుకి పనికి వస్తాయి, షుగర్కి, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. మీకు చూపిస్తాను చూద్దాం పదండి. అన్ని చెట్లు మేడం ఇక్కడ నేను చాలా రకాలైన మొక్కలు కొన్ని రేర్గా దొరకవు అనమాట. అలాంటి చెట్లు కూడా తీసుకొచ్చి ఇక్కడ మేము డెవలప్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది చూడండి, ఈ చెట్టు వచ్చేసి నోని ఫ్రూట్ అంటారు అనమాట. ఈ ఫ్రూట్ బాగా పెరిగిన తర్వాత పెద్ద అయిన తర్వాత ఇది ఫలీకరణం చెందిన తర్వాత ఈ ఫ్రూట్ని మనం తీసుకుంటే, ఈ ఫ్రూట్ జ్యూస్ని తీసుకుంటే మనం క్యాన్సర్ రాకుండా నియంత్రించవచ్చు. అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా వాడచ్చు. క్యాన్సర్ మన బాడీలో క్యాన్సర్ కణాలు ఉంటాయి. ఆ క్యాన్సర్ కణాలు ఎంత బ్యాలెన్స్ ఉండాలో అంతే ఉంటుంది. లైక్ ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్ ఎక్కువైనా మనుషులకు ప్రాణాంతంగా మారుతుంది, షుగర్ తగ్గినా కూడా ప్రాణాంతంగా అవుతుంది. దీన్ని క్యాన్సర్ నివారిస్తుంది. అలాగే ఇది వచ్చేసి మింటి తులసి, ఇది వచ్చి లవంగ తులసి. వాసన చూడండి, ఒకసారి నమిలితండి, స్మెల్ చూడండి ఎట్లా ఉంది, లవంగం వాసన ఉంది కదా. ఇది మేము ఈ లవంగ తులసి వచ్చేసి అస్తమా ఉన్న వాళ్ళకి, శ్వాసకు సంబంధించిన ప్రాబ్లం ఉన్నారు. ఇప్పుడు మింట్ మనం వాడతాం కదా, గొంతులో ప్రాబ్లం ఉన్నారు, అలాంటి వాళ్ళకి దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మిరియాలు, కొన్ని అలా జీలకర్ర అలాంటివి కలిపి ఇవి కషాయం చేసి తాగితే వెంటనే రిలీఫ్ ఉంటుంది, ఉపశమనం కలుగుతుంది అనమాట. అంటే కొన్ని దీర్ఘకాలిక రోగాలు కాదు, ఉపశమనం తాత్కాలిక వెంటనే ఎమర్జెన్సీ కోసం వాడితే క్లియర్ అవుతుంది. ఇది ఉంది కృష్ణ తులసి. దీని వేర్లను ఈ తులసి కృష్ణ తులసి, నల్ల తులసి అంటారు. ఈ వేర్లను మేము ఏంటంటే సెక్సువల్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వాడుతుంటాం అన్నమాట, జెంట్స్. దీని వేర్లను వాడతాము. ఇంకా మీకు తెలుసు కదా, కృష్ణ తులసిలో ఎన్నో గొప్పతనాలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఇది చేస్తూ ఉంటారు. ఇది కృష్ణ తులసి వచ్చేసి. ఇది వచ్చేసి హన్మాపల్. మీరు హన్మాపల్ అంటే మేడం ఫస్ట్ దీంట్లో రామఫలము, లక్ష్మణ ఫలము, సీతాఫలము, హన్మాఫలము, ఇది పెద్ద కాయలు వస్తాయి. ఈ హన్మాపలు అంటే దీని హనుమంతుడు అంత స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ పర్సన్ అన్నమాట. చాలా మంచి కండ పట్టుతో ఉన్న వ్యక్తి. ఇప్పుడు చాలా మంది పిల్లలు బక్కగా అయిపోయి సన్నగా ఉండేసి వాళ్ళకి ఎంత తిన్నా కూడా కండ అనేది డెవలప్ కాదు. అలాంటి వాళ్ళకి ఈ హన్మాపల్ ఈ చెట్టు నుంచి కాయలు ఉపయోగపడతాయి, చెట్టు బెరడు ఉపయోగపడతాయి, చెట్టు ఆకులు ఉపయోగపడతాయి, చెట్టు వేర్లు ఉపయోగపడతాయి. దీంతో ఔషధంగా తయారు చేసేసి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు బలంగా దృఢత్వంగా తయారవుతారు. అందుకని ఇది వాడతాం. ఇదే లక్ష్మణ ఫలం ఉంది, ఇదే రామఫలం ఉంది, అవి కూడా చూపిస్తాను మీకు. అవి కూడా దేనికి ఉపయోగపడుతుందండి. ఈ అంజీర చెట్లు తిన్న వాళ్ళు మీకు తెలిసి ఉంటే, అంజీరకాయలు తింటే రక్త వృద్ధి బాగా అవుతుంది, చాలా స్ట్రెంత్ వస్తుంది, హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత వచ్చేసి మీకు ఇందాక హన్మాపల్ చూపించాను. ఇది చూడండి, ఇది వచ్చేసి ఆకు చూడండి, ఆకు పల్చాంగా ఎడల్పుగా ఉంది, ఈ ఆకు కొద్దిగా చిన్నగా ఉంది శంఖాకారంలో. ఇది వచ్చేసి లక్ష్మణ ఫల్. ఈ లక్ష్మణ ఫల్ ఆకులు, కషాయము, తర్వాత ఇది బెరడు, ఇవన్నీ మేము క్యాన్సర్కి ఇస్తాం. క్యాన్సర్ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ కషాయం తీసుకోవడం వల్ల క్యాన్సర్ నియంత్రించవచ్చు. మొత్తం మూలికలతోనే వైద్యం ఉంటుంది. మొత్తం మూలికలు, ఆయుర్వేద మూలికలు, చెట్లతోనే ప్రతిదీ కూడా. మనము ఒక 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు ఇంతెందుకు 100 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే అన్నీ కూడా ఇప్పుడు హాస్పిటల్స్ ఉండేవి కదా అప్పుడు ఒక గ్రామంలో. ఇప్పుడు అన్ని చెట్లతోనే
ప్రతి జబ్బుకి ఈ రోజు ఉన్న జబ్బులు ఆ రోజులు కూడా ఉన్నాయి, కానీ అప్పుడు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువైనాయి. ఎందుకంటే ఆహార నియమాలు పాటించట్లేదు, స్టైల్ మారిపోయింది. ఇది లక్ష్మణ్ ఫల్ ఆకు చూడండి, లక్ష్మణ్ ఆకు. ఇది వచ్చేసి ఇక్కడే ఉంది, పక్కనే ఉంది. ఇది రామఫల్. ఈ రామఫల్కి ఇలా ఈనెలు వస్తాయి. దీని కాయ ఆరెంజ్ కలర్లో ఉంటుంది, రౌండ్గా వస్తుంది. లక్ష్మణ కలర్ కాయ పచ్చగానే ఉంటుంది, అది గుబ్బలు గుబ్బలుగా వస్తుంది అనమాట. లైక్ పేడ కుప్పలు ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఈ రాంపల్. ఈ రాంపల్ అనేది మనం ఏం చేస్తామంటే గాయాలకు బాగా వాడతాం. కొందరికి షుగర్ పుండ్లు వస్తాయి, ఆ పుండ్లు మానవు. రాంబాణం అంటాం కదా మనం, రాముడు బాణం వేసేది ఇది దానికి గురి తప్పదని. అలాగనే ఈ రామఫలం ఆకుతో దీన్ని దంచేసి దీనిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసి మనం గాంగ్రీన్ పుండ్లకు కానీ షుగర్ పుండ్లకు కూడా పెడితే 3 రోజుల్లో మాడి మసి అయిపోతాయి. ఇది రామఫలం. తర్వాత వచ్చేసి ఇది నల్ల పసుపు చూడండి, ఇది వచ్చేసి నల్ల పసుపు. ఈ నెల ఇవి ఉన్నాయి కదా, ఈ నెల నలుపు వచ్చింది కదా, ఇది మామూలు పసుపు, దీనికి రాలేదు చూడండి. ఇది జనరల్ మామూలు పసుపు, దానికి ఉండదు. ఈ నల్ల పసుపు కూడా మేము క్యాన్సర్లలో రకరకాల క్యాన్సర్ అని చెప్పండి వాటిలో వాడతాం. లోపల బ్లాక్ ఉంటుంది, బ్లాకే ఉంటుంది. ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ అంటుంది. ఈ స్టార్ ఫ్రూట్ చాలా మంది మలబద్ధకం, ఇందాక చెప్పారు పైల్స్తో బాధపడుతున్నారు, పిస్తులా అని చెప్పి. చాలామంది మలబద్ధకంతో బాధపడే వాళ్ళకు, జీర్ణం సరిగ్గా అని వాళ్ళకు, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఈ ఫ్రూట్స్ ద్వారా కొన్ని జ్యూసులుగా తయారు చేసి గోట్ అంటాం, ఆ గోట్ టైప్లో చేసేసి ఇస్తుంటాం దీన్ని. దీనివల్ల వాళ్ళకి రికవర్ వచ్చేస్తుంది. మేడం ఇది రణపాల. ఓకే, ఈ రణపాల వచ్చేసి కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, కిడ్నీలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ రణపాల మనం తీసుకోవడం వల్ల, కొన్ని విధి విధానాలు తీసుకోవడం వల్ల, దాని ఒక ప్రాసెస్ ద్వారా తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఎన్ని ఎంఎం ఉన్నా కూడా, 10 ఎంఎం ఉన్నా, 5 కానీ 20 ఎంఎం ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. కిడ్నీలో మళ్ళీ ఎలాంటప్పుడు స్టోన్స్ కూడా రావు. ఇది వచ్చేసి ఇవి వచ్చేసి తమలపాకు మేడం. ఇది కలకత్తా పాన్ అంటారు, పెద్ద ఆకులు ఇవి. ఈ ఆకులతో వచ్చేసి మేము పక్షవాతం వచ్చిన పేషెంట్లు దీన్ని ఆకు నుంచి పసురు తీసి మందులోకి ఖచ్చితంగా ఇది వాడతాం అనమాట. అలాగనే చాలా విషయాలు, నొప్పులకు ఉన్న, పళ్ళల్లో పురుగులు ఉన్న, పళ్ళ నొప్పులు ఉన్న తమలపాకు నమిలితే ఆ నొప్పులు అనేవి మాయమవుతాయి. దాంట్లో కొన్ని మిరియాలు కలుపుకొని తీసుకోవాలి. తర్వాత ఈ చెట్టు వచ్చేసి ఇది మీ అందరికీ తెలిసిన ఏదో మామూలు పిచ్చి ఏదో పూల చెట్టు అనుకుంటున్నారు. ఇదేదో బిల్లగన్నేరు. ఇది బిల్లగన్నేరు. ఇది మన శరీరంలో ఉన్న క్రిములను నశింపచేయడం అమోఘంగా పనిచేస్తుంది ఇది మొక్క బిల్లగన్నేరు. దీనిలో ఎరుపు పూలు వస్తాయి, పింక్ కలర్లో వస్తాయి, తెల్లవి వస్తాయి, రకరకాల పూలు ఉంటాయి. కానీ ప్రతిదీ కూడా ఉపయోగకరమైనది ఈ చెట్టు. దీనివల్ల కషాయాలు చేసుకుని తాగడం వల్ల క్యాన్సర్ను నివారించవచ్చు, ఎలాంటి క్యాన్సర్ అయినా కూడా, ఒక లుక్కమే తప్పక. ఇది వచ్చేసి మల్బరీ చెట్టు అంటారు మామూలుగా మా ఏరియా భాషలలో. ఇది యాక్చువల్గా అంటే పట్టు వస్త్రాలు తయారు చేస్తారు కదా, పట్టు పురుగులు ఉంటాయి కదా, ఈ ఆకును మేసిన తర్వాత అది పట్టు రిలీజ్ చేస్తుంది. తర్వాత ఈ కాయలు ఉన్నాయి కదా చూడండి, ఒకసారి టేస్ట్ చూడండి మేడం, చూడండి, తినే చూడండి, అట్లా తినండి, పూర్తిగా తినండి. మార్కెట్లో 250 రూపాయలు పావు కేజీ వేస్తుంది, చాలా కాస్ట్గా అమ్ముతున్నారు. ఈ మెయిన్గా ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుతుంది. నేను కరోనా టైంలో చాలామంది గైడ్ చేశాను. ఇది తిన్న వాళ్ళకి చాలామంది స్ట్రెంత్ వచ్చింది, కొందరు లంగ్స్ ఇబ్బంది పోయి శ్వాస పీల్చుకోవడం, టెస్ట్ పనులు కూడా జస్ట్ ఈ పండ్లు తిన్నందుకే వాళ్ళకు శ్వాస వచ్చింది, టేస్ట్ వచ్చింది, మంచిగా రికవర్ అయ్యారు చాలామంది. చాలా అమోఘమైన దీనివల్ల హార్మోన్స్ బాగా ఇవి అవుతాయి, విటమిన్స్ బాగున్నాయి, అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి, మంచి సి విటమిన్ ఎక్కువ ఉంది దీంట్లో. ఈ చెట్టు వచ్చేసి టేబుల్ నిమ్మ అంటారు మేడం, ఇది టేబుల్ ఆరెంజ్ అంటారు. ఇది వచ్చేసి ఇది మనము చాలా పుల్లగా ఉంటుంది అనమాట. ఇది మనము తీసుకున్న ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుతుంది. ఇంతే వస్తుంది, ఎందుకంటే కొద్ది పెద్ద సైజ్ వస్తుంది, పండిపోతుంది. ఎంత పుల్లగా ఉంటుంది అంటే ఇంకా పళ్ళు కూడా ఇదైపోతాయి అనమాట. ఆ విధానం చాలా పులుపు ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ అయితే వెంటనే ఇచ్చేస్తుంది. నీరసంగా ఉన్నప్పుడు ఇదేం తింటే మన సెలైన్ కూడా ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. ఆ పవర్ వచ్చేసి బాడీకి ఆ శక్తిని ఇస్తుంది. ఇవి మామిడి చెట్లు మేడం, జామ చెట్లు, ఎన్నో రకాలుగా మనకు చేస్తుంటాయి. నూనె చెట్లు ఉన్నాయి, ఈ ఒక్క చెట్లు మేడం, బత్తాయి చెట్లు, ఇలాంటి అన్ని రకరకాలుగా. అది వచ్చి ఆల్ విటమిన్ చెట్టు మేడం. ఇది వచ్చేసి విటమిన్స్. ఈ చెట్టు వచ్చేసి ఈ తీగ ఆల్ విటమిన్స్, మల్టీవిటమిన్స్ అనమాట. ఈ ఆకులు తీసుకొచ్చి ఫ్రూట్స్ కూడా వస్తాయి. ఈ ఆకులు తీసుకుని కషాయం లాగా చేసుకుని తాగితే మన బాడీలో లోపించిన అన్ని విటమిన్లకు పనిచేస్తుంది. అలా ఇలా రకరకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ. ప్రతిదీ మనం ఎమర్జెన్సీ, ఇప్పుడు పాము కాటుకు ఉంది చెట్టు, వెంటనే పాము కాటు మందు ఇచ్చారు. ఇది శంకు పుష్పే, అమోఘం పనిచేస్తుంది పాము కాటుకి.
ఇది వచ్చేసి శంఖపుష్పి, చూడండి శంఖం లాగానే ఉంది చూడండి, ఇది తెల్లది. ఇది పాము కాటుకు చాలా అమోఘంగా పనిచేస్తుంది. ఇప్పుడు పాము కాట్లకు ఎక్కువ తొందరగా ఎఫెక్టెడ్ అయ్యేది ఏంటంటే కట్ల పాము. వితిన్ సెకండ్స్లో మనిషి హాస్పిటల్లో చాలా మంది చనిపోతున్నారు, వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత వచ్చేసి ఇది వచ్చి తిప్పతీగ, ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది, యాంటీబయాటిక్, ప్రతిదాని మలేరియా జ్వరాలకు ఈ కాలంలో ఇప్పుడు మలేరియా జ్వరాలు ఎక్కువ వస్తుంది, వాటికి బాగా పనిచేస్తుంది. ఇది కషాయం చేసుకొని తాగాలి. ఇది వచ్చేసి కుప్పెంటాకు అంటారు దీన్ని. ఇది పక్షవాతానికి పనిచేస్తుంది, పుండ్లకు పనిచేస్తుంది, చాలా విషయాలకు చాలా వాళ్ళకి మందులు పనిచేస్తుంది. ఇలా ఇక్కడ మేము ఇది వచ్చేసి నల్లేరు అంటారు దీన్ని. దీంట్లో నల్లేరులో 4 రకాలు ఉంటాయి. ఒకటి గుండ్రంగా వస్తుంది, రెండు పచ్చాలు, ఇప్పుడు ఇది 4 పచ్చాలు, తర్వాత 3 పచ్చాలు, ఇది 4 పచ్చాలు. దీన్ని వజ్రవల్లి అంటారు. వజ్రం ఎంత గట్టిగా ఉంటుందో ఈ నల్లేరు మనం పచ్చలు చేసుకోవడము, తర్వాత వేరే విధంగా మనం శరీరాన్ని తీసుకున్నప్పుడు మనం వాడినప్పుడు మన కండరాలు కానీ మన ఎముకలు కానీ వజ్రంలాగా గట్టిగా, అందుకని సంస్కృతంలో వజ్రవల్లి అంటారు. చాలా అమోఘమైన గొప్ప మూలిక ఇది. నేల ఉసిరి, ఎలాంటి లివర్ ప్రాబ్లం ఉన్నా, లివర్ సోరియాసిస్ ఉన్నా, బిలిరుబిన్ పెరిగినా, ఫ్యాటీ లివర్ అయినా, ఎలాంటి లివర్ సమస్యలు కూడా చాలా అమోఘంగా పనిచేసే మొక్క నేల ఉసిరి. దీనికి చూడండి, ఈ నేల ఉసిరికి ఇది చూడండి, ఇక్కడ కింద కాయలు ఉంటాయి, ఆకు కింద. చాలా చెట్లు కూడా ఇలాగనే ఉంటాయి, కానీ మనం మెయిన్గా దీన్ని గుర్తించాలంటే, రికగ్నైజ్ చేయాలంటే దీని కింద చిన్న కాయలు, ఉసిరికాయలు, చిన్న కాయలు ఉంటాయి. అందుకని ఇది నేల ఉసిరి అంటారు. చాలా అమోఘమైన మొక్క, సంజీవి లాంటి మొక్క. దీనివల్ల ఎన్నో ప్రయోగాలు ఉన్నాయి. ఒక లివర్కే కాదు, చాలా రకాల ప్రాబ్లమ్స్కి ఈ మొక్కతో మనం మందులు తయారు చేసి ఉపయోగించుకోవచ్చు. డాక్టర్ మొహమ్మద్ రఫీ షేక్ గారిని కలవాలనుకుంటే మీరు ఈ ఆయుర్వేద చికిత్సాలయాన్ని మీరు విజిట్ చేయొచ్చు. సో దీని అడ్రస్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్, ఎగ్జిట్ నెంబర్ 11, పెదంబర్పేట్, నియర్ బై పిస్తా హౌస్ ఉంటుంది. అలాగే ఐఐటి నారాయణ కాలేజ్ బ్యాక్ సైడ్లో మీకు వస్తుంది. మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు వాట్సాప్ చేయొచ్చు.